నేను నా ముసల్ది ఉన్నాం, నాకు ఎవ్వరు లేరు, నేను ఏ పదవి తీసుకోను, కాపలా కుక్కలాగుంటా, నాకు ఎటువంటి పదవులు ఉండవు, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అమెరికా నుంచి వచ్చిన కొడుకుని ఎమ్మెల్యే ఎందుకు చేసిండు, మంత్రి ఎందుకు చేసిండు, కవితని ఎందుకు ఎంపీ ఇచ్చిండు అంటే ఇదంతా స్వయం కృపరార్థం. తెలంగాణ ప్రజలంతా తమ ఇంటి పార్టీ అనుకున్న టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పార్టీగా మార్చిండు. ప్రజల త్యాగాలని, అమరవీరుల త్యాగాలని, విద్యార్థుల త్యాగాలని మొత్తం తన కుటుంబం లాగా మార్చి అల్లుడికేమో ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ ఇస్తాడు, కొడుకుకి ఎంపీ ఆయన సిద్దిపేట ఆయన ఎవరు మన సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన టికెట్ ఈయనకి ఇస్తాడు, కొడుకుకి ఇస్తాడు. ఇక పార్టీ అంటేనే కుటుంబ పార్టీగా మార్చి ఇన్నన్న ఉద్యమానికి ఆ కుటుంబానికి సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి. ఇప్పుడు ఆ రోజు బోయినపల్లి హనుమంతరావు గారు, ఇన్నన్న, కేసీఆర్ గారు వీళ్ళు పునాదిరాళ్ళు. చెరుకు సుధాకర్ అన్న మా ఉద్యమాలందరికీ స్ఫూర్తి. పునాదిరాళ్ళేమో భూమిలో పోయినాయి, గులకరాళ్ళన్నీ వచ్చినాయి. అంటే దీని అంతటికీ కారణము కేసీఆర్ స్వయం కృపరార్థము, కర్మ రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు తన సొంత కొడుకు కూతురుని అల్లుడిని కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితికి కేసీఆర్ దిగజారిపోయిండు. ఒకప్పుడు 4 కోట్ల ప్రజలకి నాయకుడుగా ఉన్న కేసీఆర్ ఇవాళ కుటుంబంలో కనీసం సొంత కొడుకు కూతురు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదంటే ఆయన తెలంగాణ కోసం పెట్టిన ఉద్యమాన్ని తన కుటుంబం కోసం, తన దొరతనం కోసం, నియంతృత్వం కోసం చేసిన దానిలో 1200 మంది అమరవీరులకి అడ్రస్ దొరకదు, ఉద్యమకారుల అడ్రస్ దొరకదు, చనిపోయిన వాళ్ళ అడ్రస్ దొరకవు. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్ప చేసిండు. కుటుంబంలో యథా రాజా తదా ప్రజ, కేసీఆర్ బుద్ధులే కేసీఆర్ బిడ్డకు కూడా వస్తాయి. వీళ్ళకి ఉన్న ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. కేసీఆర్ గారు తన సొంత బావ అయినటువంటి బోయినపల్లి హనుమంతరావు మంచి బట్టలు వేసుకుంటే కూడా ఓరవలేనోడు, ఆయనకన్నా మంచిగా ఎవరైనా స్పీచ్ ఇస్తే ఓరవలేనోడు. బోయినపల్లి హనుమంతరావు అనేట ఆయన కేసీఆర్ పార్టీకి ఆయన సొంత భూమి పెట్టి అమ్మి తెచ్చినోడు. ఇన్నకు తెలుసు ఆ స్టోరీ. అంటే నీ ఇన్సెక్యూరిటీ, నీ అభద్రతనే ఇలా నీ కూతురుకు కూడా వచ్చింది. ఇలా కవిత కోరుకునే భద్రత నుంచి రాలే, ఐడెంటిటీ క్రైసిస్, ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. ఇలా కవిత గారు ఎపిసోడ్ తీసుకుంటే కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె మామూలు ఆడపడుచు. కేసీఆర్ గారు ఇలా ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇలా ఇంత పెద్ద క్రైసిసే వచ్చేది కాదు కదా. నువ్వు నా భార్య నేను మాత్రమే ఉంటాం, నాకు ఎవరు లేరు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి మొత్తం కుటుంబంతో నింపినావు కదా. సంతోష్ రాబోయేవాడు. ఈ కవిత ఎక్కడుంది ఉద్యమంలో? మేము అందరు జైలుకు పోయినప్పుడు 2001లో జైలు పోయినప్పుడు కవిత అమెరికాలో ఉంది, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, ఇన్నన్న తన జీవితం అంతా కోల్పోయాడు, సుధాకర్ అన్న జీవితం అంతా కోల్పోయాడు, నేను నా 25 ఏళ్ళు కోల్పోయినాం, దయాకర్ అన్న ఉద్యమంలో జైలుకు పోయాడు, మేమంతా పోయినాం. త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరి? వీళ్ళు కోల్పోయిన త్యాగాలు ఏంది, వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఏంది? కవితనే చెప్తుంది, మా నాన్న 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా నా పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు. అది వాస్తవం, అది వాస్తవం, ఇన్నకు కూడా తెలుసు. అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబానికి ఇలా లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవినీతి అంతా మా అదే హరీష్ రావును సంతోష్ రావు చేశారు అనకొండలు. అంటే ఫస్ట్ కేటీఆర్ పేరు ఉన్నా, నిన్నటి నుంచి అయితే కేటీఆర్ పేరు లేదు. అదొక సస్పెన్స్, ఎందుకు లేదో నాకు తెలియదు. కానీ మీరు సీక్వెన్స్ చూడండి. కవిత గారు మొన్న అమెరికా నుంచి రాకముందు గతంలో 100 రోజుల క్రితం తన పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆమె మాట్లాడింది ఏంది, మా నాన్న దేవుడు, మా నాన్న చుట్టూ దయ్యాలు. జనరల్ గా దేవుడు గుడిలో ఉంటాడు, దయ్యాలు శ్మశానంలో ఉంటాయి. మరి దేవుడు చుట్టూ దయ్యాలు ఎట్లున్నాయి? ఈ దయ్యాలని గుర్తుపట్టలేని దేవుడు ఆయనేం దేవుడు? ఇప్పుడు దయ్యాలు దేవుడు ఒక దగ్గర ఉండవు, అది కామన్ సెన్స్. మరి ఆయన నిజంగా దేవుడు అయితే ఈ దయ్యాలన్నిటి పారదోరాలి కదా. సెకండ్ అక్కడ అయిపోయింది. నేను అమెరికాలో ఉండి మా నాన్నకి రాసిన, అమెరికా పోకముందు మా నాన్నకి రాసిన వ్యక్తిగత లెటరు లీకు చేసిన లీకు వీరులు ఎవరు, గ్రీకు వీరులు ఎవరు అని అడిగింది. ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని టార్గెట్ చేసింది. లీకు వీరులు, గ్రీకు వీరులు అన్నది అప్పుడు కేటీఆర్ సంతోష్ అన్నది. ఇప్పుడు దాని తర్వాత ఏమైంది, నల్గొండ జిల్లాలో వాడు 3 అడుగులు ఉంటాడు, వాడు లిల్లి పుట్టు, వాడేవాడు నా మీద మాట్లాడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు ఉద్యమంలో ఉన్నారు, ఆమె ఉద్యమంలో లేదు అప్పుడు. ఆయనని లిల్లి పుట్టు అని చెప్పి ఆయన అవమానించింది. తర్వాత ఏం చేసింది, డైరెక్ట్ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావుకే అసలు తెలంగాణ ఈ కాళేశ్వరం అనే స్కామ్ లో మొత్తం మా బావ, దొంగ బావ హరీష్ తన్నీరు, ఈయనను పట్టుకొని తనండి అని చెప్తుంది. మా నాన్న దేవుడే, మా నాన్నకి డబ్బుల మీద ప్రేమ లేదు, అసలు దొంగ హరీష్ రావు, ఈ హ్యాపీ రావు అనేటోడు, వీళ్ళిద్దరు దొంగలు. అంటే వీళ్ళిద్దరు దొంగలు అయితే మరి కేసీఆర్ వీళ్ళిద్దరు దొంగలు ఎందుకు పెట్టుకున్నాడు? అసలు దొంగ కేసీఆర్, అసలు దొంగ కేసీఆర్. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసిన దగుల్బాజీ కేసీఆర్. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకు ఉపజేసినంత కేసీఆర్. ఇలా కేసీఆర్ కూతురు మాట్లాడేది మనం చూస్తున్నాం. కేసీఆర్ అనేటోడు తెలంగాణని అన్ని విధాలుగా ఆగం చేసిండు. ఇది చర్చించాలి. ఇవాళ కాళేశ్వరం స్కాము ఇవాళ కవిత గారు ఎట్లా చెప్తుందంటే అసలు కేసీఆర్ గారు అంత పవిత్రుడి భూమి మీద లేడు, అట్లాంటి స్టాల్ పర్సనాలిటీ. మరి హరీష్ రావు దొంగ అయితే, సంతోష్ రావు దొంగ అయితే ఈ దయ్యాలందరినీ